Welcome back to our channel. Today we are discussing about arithmetic progressions 4 marks questions అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే AP 3, 8, 13 and so on 253 ఇస్తారు. ఫైండ్ ద nth టర్మ్ అంటాడు. దాంతో పాటు నెక్స్ట్ ఏమంటారంటే 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అంటారండి. అంటే లాస్ట్ నుంచి 20th అనే టర్మ్ ఏ నెంబర్ అవుతుందో చెప్పండి అని క్వశ్చన్ అడుగుతారండి. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే a ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 3 అలాగా రాసుకుంటాం. d ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఎలా రాసుకుంటామండి a2 మైనస్ a1 ఈక్వల్ టు 8 మైనస్ 3 ఈక్వల్ టు 5 అని రాసుకుంటామండి. సో ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 3 రాసుకుంటాం. కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1 రాసుకుంటాం. a2 వాల్యూ 8, a1 వాల్యూ 3, రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుందండి. a తెలుసు, d తెలుసు. లాస్ట్ టర్మ్ మనకి క్వశ్చన్లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఏ అని అనుకుంటాం. ఏఎన్ ఈక్వల్ టు 253 అవుతుందండి. తర్వాత ఏఎన్ ఫార్ములా మనకు తెలుసు అండి. ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి రాసుకుంటాం ఈక్వల్ టు 253 అలాగే రాసుకున్నామండి. సో తర్వాత ఏ ప్లేస్లో మనం వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం 3 అని, ప్లస్ ఎన్ మైనస్ 1 తెలియదు అలాగే రాసుకుంటాం. సో డి ప్లేస్లో మనకి వాల్యూ తెలుసు అండి 5 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 253 రాసుకున్నామండి. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d రాసుకున్నాం ఈక్వల్ టు 253 రాసుకున్నాం. a ప్లేస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, d ప్లేస్లో 5 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. రిమైనింగ్ టర్మ్స్ అలాగే రాసుకున్నామండి. రాసిన తర్వాత n మైనస్ 1 ఇంటూ 5 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 253 ప్లస్ 3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 3 అవుతుందండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకుంటామంటే n మైనస్ 1 ఇంటూ 5 అలాగా రాసుకుంటాం ఈక్వల్ టు 253 నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే 250 వస్తుందండి, 250 వస్తుందండి. తర్వాత n మైనస్ 1 ఈక్వల్ టు 250 అలాగా రాసుకుంటామండి. ఇక్కడ ఇంటూ 5ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లో రాసుకుంటామండి బై 5గా. తర్వాత క్యాన్సిలేషన్ చేసుకుంటాం. 5 1 5, 5 5 25, 5 0 0 రాసుకుంటామండి. తర్వాత n మైనస్ 1 ఈక్వల్ టు 50 అవుతుంది. సో n ఈక్వల్ టు 50 మైనస్ 1 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 1 అవుతుంది. n ఈక్వల్ టు 15ని 1ని సమ్ చేస్తే 51 అవుతుందండి. సో ఇక్కడ 51 టర్మ్స్లో నుంచి లాస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటే వెళ్తే 20th టర్మ్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 20th టర్మ్ అంటే 20 అని 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ లేదా ఎండ్ అనొచ్చండి. ఫ్రమ్ ద ఎండ్ అనొచ్చు, లేదంటే ఫ్రమ్ ద లాస్ట్ అని చెప్పుకోవచ్చు. 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అన్నప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ పి ఇంటూ డి రాసుకుంటామండి. ఇది ఫార్ములా. లాస్ట్ టర్మ్ నుంచి ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్ అడిగినప్పుడు ఎండ్ లేదా లాస్ట్ అన్నప్పుడు మనం ఎలా ఫార్ములా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ పి ఇంటూ డి అని. ఇక్కడ పి ఎలా తీసుకుంటామంటే 20th టర్మ్ అంటే ఏ టర్మ్ని అయితే మనం లాస్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేయమని అడిగారు, సో ఆ టర్మ్ని మనం పిగా కన్సిడర్ చేయొచ్చండి. సో ఇక్కడ పి అంటే 20th టర్మ్ అని, అది ఫైండ్ అవుట్ చేయాలి లాస్ట్ నుంచి. సో ఏ ప్లేస్లో మనకు తెలుసు అంటే వాల్యూ ఏ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ప్లస్ n ప్లేస్లో మనకు తెలుసు అంటే 51 వచ్చింది, 51 రాసుకున్నాం, మైనస్ p ప్లేస్లో కూడా తెలుసు ఎలా తీసుకున్నాం 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ లేదా లాస్ట్ అన్నారు కాబట్టి p ప్లేస్లో 20 రాసుకున్నాం. తర్వాత d మనకు తెలుసు కామన్ డిఫరెన్స్ ఎంత రాసుకున్నాం మనం 5 రాసుకున్నామండి. సో కామన్ డిఫరెన్స్ ప్లేస్లో 5 రాసుకున్నామండి. సో తర్వాత 3 అలాగే రాసుకుంటాం, ప్లస్ 51 నుంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 31 వస్తుంది. సో ఇంటూ 5 అలాగే రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 3 అలాగే రాసుకున్నామండి. సో 31ని 5ని మల్టిప్లికేషన్ చేస్తామండి. సో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 155 వస్తుందండి. 31ని 5ని మల్టిప్లికేషన్ చేస్తే 155 వస్తుంది. ఇప్పుడు 3ని 155ని సమ్ చేస్తే 158 వస్తుందండి. సో మనం ఇలా చెప్పుకోవచ్చు. చాలా మంది కన్ఫ్యూజన్ అవుతూ 20th టర్మ్ అన్నారు అనేసి A20 ఫైండ్ అవుట్ చేస్తారు. రాంగ్ అండి.
A20 కాదు అక్కడ క్వశ్చన్లో అడిగిండేది. ఫ్రమ్ ద లాస్ట్ లేదా ఫ్రమ్ ద ఎండ్ ఫైండ్ ద 20th టర్మ్ అడిగినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలండి. అది A20 ఫైండ్ అవుట్ చేస్తే రాంగ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమన్నారు, 51 టర్మ్స్ వచ్చినప్పుడు ఈ 51 టర్మ్స్లో లాస్ట్ నుంచి మనం క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్తే 20th టర్మ్ అనేది ఏ నెంబర్ అవుతుందో చెప్పండి అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం th టర్మ్ ఫార్ములా వేసుకొని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుందండి. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ ఈజ్ 1050 అని, తర్వాత ఫస్ట్ టర్మ్ ఈజ్ 10 అని, A20 టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. సో మనం క్వశ్చన్ ఎలా తీసుకోవచ్చండి, ఇక్కడ ఫస్ట్ 14 టర్మ్స్ అన్నప్పుడు n ఈక్వల్ టు 14 అని, సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ అన్నప్పుడు Sn ఈక్వల్ టు 1050 అని, ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు A ఈక్వల్ టు 10 అని ఇవన్నీ గివెన్లో రాసుకోవచ్చండి. రాసుకున్న తర్వాత A20 టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అంటే ఎలా రాసుకోవచ్చు అంటే Sn ఈక్వల్ టు 1050 రాసుకుంటామండి. సో Sn ఫార్ములా ఏమి, n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d రాసుకుంటామండి ఈక్వల్ టు 1050 క్వశ్చన్లోనే ఇచ్చారు. సో n ప్లేస్లో మనకు తెలుసండి 14 టర్మ్స్ అన్నారు కాబట్టి 14/2 రాసుకున్నాం. తర్వాత 2 ఏ ప్లేస్లో ఫస్ట్ టర్మ్ అలాగే రాసుకున్నామండి, ఏమని 10 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ప్లస్ n ప్లేస్లో 14 మైనస్ 1, d తెలియదు కాబట్టి d రాసుకున్నామండి అలానే ఈక్వల్ టు 1050 రాసుకున్నాం. Sn వచ్చేసి 1050 ఇచ్చారండి. Sn ఫార్ములా రాసుకున్నాం, 1050 అలాగే రాసుకున్నాం. n ఉన్న ప్లేస్లో క్వశ్చన్లో అడిగినట్టుగా 14 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ఏ ప్లేస్లో 10 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ n ఉన్న ప్లేస్లో 14, d తెలియదు కాబట్టి d అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 1050 అలాగే రాసుకున్నామండి. సో రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎలా చేస్తామంటే 14 2ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 7 వస్తుందండి. 7 రాసుకుంటాం. 2 into 10 మల్టిప్లికేషన్ చేస్తే 20 అవుతుంది. ప్లస్ తర్వాత నెక్స్ట్ మనం రాసుకుంటాం 14లో 1 సబ్ట్రాక్షన్ చేస్తే 13 అవుతుందండి. 13d అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు తర్వాత ఇక్కడ ఏముంది రైట్ సైడ్ 1050 ఉందండి. 1050 రాసుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ మనం ఎలా రాసుకుంటాం, ఇక్కడ ఇంటూ 7ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తామండి. అప్పుడు బైలేకి రాసుకుంటాం డినామినేటర్లో 20 ప్లస్ 13d 20 ప్లస్ 13d ఈక్వల్ టు 1050 రాసుకుంటామండి. ఇంటూ 7 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే బై 7 అని రాసుకున్న తర్వాత 7కి 1050కి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చండి. 7 1 = 7, 7 1 = 7, 7 5 = 35, 7 0 = 0 అని రాసుకోవచ్చు. తర్వాత 20 అలాగే రాసుకుంటాం ప్లస్ 13d ఈక్వల్ టు 150 రాసుకుంటామండి. 13d ఈక్వల్ టు 150. సో ప్లస్ 20 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 20 అవుతుందండి. సో 13d ఈక్వల్ టు 150లో 20 సబ్ట్రాక్షన్ చేస్తే 130 అవుతుంది. d ఈక్వల్ టు 130 ఇంటూ 13 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే బై 13 అవుతుందండి. సో 13 1 = 13 10 సో d ఈక్వల్ టు 10 వచ్చిందండి. సో ఈ విధంగా d ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనకి Sn అనేది క్లూ ఇచ్చింది. సో ఎప్పుడైతే d వచ్చిందో మనకు కావాల్సినటువంటి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి A20 ఈక్వల్ టు a ప్లస్ 19d రాసుకుంటామండి. A20 ఈక్వల్ టు a ప్లస్ 19d. సో ఏ ప్లేస్లో మనకి తెలుసు అండి 10 అని కాబట్టి 10 రాసుకున్నాం, క్వశ్చన్లో ఇచ్చారు. తర్వాత 19 అలాగే రాసుకుంటాం. సో d ప్లేస్లో మనం d వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం 10 అని. సో 10 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సో 10 అలాగే రాసుకున్నాం ప్లస్ 19 10 = 190 రాసుకున్నామండి. సో తర్వాత 10ని 190ని సమ్ చేస్తే మనకి 200 వస్తుందండి. సో ఇది A20th టర్మ్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడిగారంటే an ఈక్వల్ టు 3 + 4n అని రాసుకున్నారు. క్వశ్చన్లో ఇది ఇస్తారండి. ఇచ్చిన తర్వాత A1 A2 A3 A4 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ టర్మ్స్ అన్ని ఏపీలో ఉన్నాయో లేదో చెక్ చేయండి. తర్వాత ఫస్ట్ 15 టర్మ్స్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ అని అడుగుతాండి. ఎలా రాసుకుంటామండి,
n ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తాం, a1 అవుతుంది. a1 ఈక్వల్ టు 3 ప్లస్ 4, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, 3 అలాగే రాసుకున్నాం, 4 1 జా 4 అండి. సో 3 ప్లస్ 4 సమ్ చేస్తే 7 వస్తుంది, ఇది a1. తర్వాత మనం a2 ఫైండ్ అవుట్ చేయాలంటే a2 ఈక్వల్ టు ఏం రాసుకుంటామండి, 3 ప్లస్ 4, n ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం ఇక్కడ, తర్వాత 3 అలాగా రాసుకుంటాం, ప్లస్ 4 2 జా 8 అండి. సో a2 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 3 ప్లస్ 8 సమ్ చేస్తే 11 వస్తుందండి. తర్వాత నెక్స్ట్ మనం ఎలా రాసుకుంటాం, a3 రాసుకుంటామండి. సో a3 అంటే 3 అలాగే రాసుకున్నాం, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి, ప్లస్ 4 కూడా అలాగే రాసుకున్నాం. n ఉన్న ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలంటే 3 కాబట్టి 3 రాసుకున్నాం. సో 3 ప్లస్ 4 3 జా 12, రెండింటిని సమ్ చేస్తే 15 వస్తుందండి. సో ఎలా రాసుకున్నాం, n ఈక్వల్ 3 ప్లస్ 4 అనేది క్వశ్చన్లో ఇచ్చినప్పుడు n ప్లేస్లో ఒకసారి 1 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, a1 ఈక్వల్ టు 7, n ప్లేస్లో ఒకసారి 2 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, a2 ఈక్వల్ టు 11, n ప్లేస్లో ఒకసారి 3 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, a3 ఈక్వల్ టు 15 వచ్చిందండి. సో ఇవన్నీ ఏపీలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలంటే మనం డిఫరెన్స్ చెక్ చేసుకోవాలండి. a2 మైనస్ a1 చేసుకుంటాం, a2 మైనస్ 7 అంటే 11 మైనస్ 7 అని సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుందండి. సో a2 మైనస్ a1 చేసినప్పుడు 4 వచ్చింది. తర్వాత నెక్స్ట్ది a3 మైనస్ a2 చెక్ చేసుకుంటామండి. సో a3 వాల్యూ వచ్చేసి 15 వచ్చింది, మైనస్ a2 వాల్యూ వచ్చేసి 11 అండి. సో 15లో 11 సబ్ట్రాక్షన్ చేస్తే 4. సో డిఫరెన్సెస్ సేమ్ వచ్చాయండి. d ఈక్వల్ టు a3 మైనస్ a2 ఈక్వల్ టు a2 మైనస్ a1 చేస్తే మనకి 4 వచ్చిందండి. అంటే కామన్ డిఫరెన్సెస్ చెక్ చేసుకున్నప్పుడు 4 వచ్చింది కాబట్టి ఇది ఏపీలో ఉంది అని చెప్తాం. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, therefore a1 వాల్యూ 7, a2 వాల్యూ 11, a3 వాల్యూ 15 రాసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏపీలో ఉన్నాయని చెక్ చేసుకున్నాం, డిఫరెన్సెస్ సేమ్ వచ్చాయి కాబట్టి 7, 11, 15, అండ్ సో ఆన్ ఈ ప్యాటర్న్ ఆర్ ఇన్ ఏపీ రాసుకున్నామండి. ఇవి ఏపీలో ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేసాం, అంటే చెక్ చేసుకున్నాం, కామన్ డిఫరెన్సెస్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి. సో ఇప్పుడు డి తెలుసు 4 అని, a1 అన్నా ఏ అన్నా రెండు సేమ్ కాబట్టి ఏ తెలుసు, డి తెలుసు అండి. క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారండి. 15th టర్మ్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ అన్నారు కాబట్టి s15 ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫామ్లో రాసుకుంటామండి. సో s15 అన్నారు కాబట్టి n ప్లేస్లో 15 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం బై 2, తర్వాత 2 అలాగే రాసుకుంటాం. ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చండి, 7 సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో n ప్లేస్లో మనకు తెలుసు 15 అని, మైనస్ 1, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 4 వచ్చిందండి. సో తర్వాత నెక్స్ట్ ఎలా రాసుకుంటాం, 15/2 అలాగే రాసుకుంటాం. తర్వాత 2 7 జా 14 వస్తుంది, ప్లస్ 15లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 14 అండి, 14 ఇంటూ 4 రాసుకుంటాం. ఇక్కడ బ్రాకెట్స్ రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ అండి ఇక్కడ. తర్వాత 15/2 అలాగే రాసుకుంటాం. తర్వాత బ్రాకెట్లో 14, ఇక్కడ 14 4 జా తీసుకుంటామండి, 14 4 జా 56 అవుతుంది, 56 రాసుకుంటాం ఈక్వల్ టు 15/2 అలాగే రాసుకుంటామండి. 14 ప్లస్ 56 సమ్ చేస్తే మనకి 70 వస్తుంది. సో ఇప్పుడు 2ని 70ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. 2 1 జా 2 3 జా 6, 2 5 జా 10 అని. సో 15 ఇంటూ మనకి 35 వస్తుందండి. సో 15ని మనం 35ని రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుని 525 వస్తుందండి. సో ఇది మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ వాల్యూ 525 అని చెప్పుకోవచ్చు.